సార్ ఇంకో ఇప్పటికి కూడా చాలా మందిలో ఒక అంటే చాలామంది నేను అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తెలిస్తే ఎవరికైనా అక్కడ అక్కడ ఇబ్బందికరంగా ఉంటే స్వామి వచ్చి తట్టి లేపి వాళ్ళని తీసుకెళ్ళి అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు కూడా అంటే మనం 2025లో మాట్లాడిన అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఐదొక హంబకు ఇది అనే మాట్లాడుతున్నారు తప్ప యాక్చువల్లీ ఇలాంటి ఒక మహిమగల దేవుడే తిరుమల వెంకటేశ్వర స్వామి. అసలు మనం యాక్చువల్లీ ప్రత్యక్ష కలియుగ దైవం అని మనమే అంటున్నాం కదా. కలియుగ దైవం ఆయనకి మీరు అన్నట్లు ఏమండి 1894లోనే అక్కడ మహిమలు ఉన్నాయి. అవును ఇక్కడ ఇది ఉన్నది మీరు నేనన్నా 1894లో అన్నాను చూసారా. వాడు ఇంకో మాట కూడా అన్నాడు. అక్కడ ఈ ఒక తీర్థం దగ్గర పాప వినాశనం తీర్థం పాపవినాశనం అన్నాడు. అవును ఎవరన్నా గనక స్నానం చేస్తే వాడు చేసిన పాపం గనక ఎంత పాపాత్ముడు గనక అవుతానేమో ఆ నీళ్ళ రంగు మారేది మారిపోతుంది. అవును అని కూడా జనం చెప్తారు. దీనికి ఆధారం లేని ఆయన ఆర్థర్ కాక్స్ అనే యూరోపియన్ రాశాడు. అవును ఇవన్నీ 1894లో కూడా ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఆయన మన మతం కాకపోయినా మన దేవుడు కాకపోయినా జనం అందరూ వింటున్నారు, దీనికి ఏదో విశేషమని వాళ్ళే ఫీల్ అయి రాసినట్టు. ఇవాళ మీకు కమ్యూనికేషన్స్ విపరీతంగా డెవలప్ అయినాయి, మీడియా డెవలప్ అయింది. ఈ వెంకటేశ్వర స్వామి సంస్థానం వారికే వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఒక ఎస్బీసీ ఛానల్ ఉంది. అవును ఇంకొకటి ప్రచురణ ఇంత పబ్లికేషన్ కూడా ఉండేది వాళ్ళది. వాళ్ళకు పత్రికలు ఉన్నాయి, పబ్లికేషన్ ఉండేది, ఇప్పుడు లేదు తీసేశారు అది. అది తీసారా మరి ఇంకేమో ఇట్లాంటివన్నీ అంటే ఇంతకుముందు ఇలాంటి సంస్కరణలు బాగా చేస్తారు కదా. ఇంత మునుపు ఏంటంటే పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చేవారు, లేదా విశ్వశాస్త్రం పుస్తకాలు చేసి ఇచ్చేవారు. పీవీఆర్కే ఉన్నప్పుడేనండి ఆయన రూపాయికి భగవద్గీత ఇచ్చారు. అవును తెలుసు అప్పుడు ఇచ్చారు. అసలు భగవద్గీత మొత్తము ₹1. యాక్చువల్లీ ఆ రోజుల్లోనే అది ప్రారంభించారని చెప్పి తెలిసింది కూడా యాక్చువల్గా ఆయన ఉన్న టైంలోనే. అన్ని ఎత్తేసారండి, మొత్తం ఎత్తేసారు, అంత మొత్తం ఎత్తేసారు. క్యాలెండర్లు కూడా డైరీలు కూడా అమ్ముకునే స్టేజ్కి వచ్చేసారు వీళ్ళు యాక్చువల్గా.